మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈ రోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం బహుళపక్షం తిథి త్రయోదశి తెల్లవారుజామున 3:41 తదుపరి చతుర్దశి నక్షత్రం పుష్యమి రాత్రి 7:40 తదుపరి అశ్లేష. వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 6:04 నుంచి 7:43 అమృత గడియలు మధ్యాహ్నం 12:48 నుంచి 2:31 రావు కాలం ఉదయం 9 నుంచి 10:30 సూర్యోదయం ఉదయం 6:04 సూర్యాస్తమయం సాయంత్రం 6:25. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే అద్భుతాల అవధి భారత్కు ఒకే రోజు పథకాలు 4 దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. 11 ఏళ్ల వయసు నుంచి చక్రాల కుర్చీకే పరిమితమైన తన షూటింగ్ నైపుణ్యానికి ఈ వైకల్యం అవరోధం కాలేదు. పారా ఒలింపిక్స్లో వరుసగా రెండోసారి స్వర్ణం గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలుగా రికార్డు సృష్టించింది అవని లేఖరా. పారా ఒలింపిక్స్లో శుక్రవారం మొత్తంగా భారత్కు 4 పథకాలు దక్కాయి. అవని పోటీ పడ్డ విభాగంలోనే మేనా అగర్వాల్ కాస్యం నెగ్గగా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1లో మనీష్ రజతం సాధించారు. స్పిట్టర్ ప్రీతి పాల్ కాస్యం కైవసం చేసుకుంది. ఆ వివరాలు ఇచ్చారు. పర్యాటకానికి సోబాగులు ఆధ్యాత్మిక ప్రకృతి హెల్త్ టూరిజంపై విడివిడిగా కార్యాచరణ. తీతీదే తరహాలో యాదగిరిగుట్టకు ఆలయ బోర్డు. 4th సిటీలో 1000 ఎకరాల విస్తీర్ణంలో హెల్త్ హబ్. హైదరాబాద్ వెలుపల 1000 ఎకరాల్లో మరో జూ పార్క్. అనంతగిరిలో ప్రకృతి వైద్యం కేంద్రం. రామప్ప ఆకృతిలో కీసర ఆలయం. స్పీడ్ ప్రాజెక్టుల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. న్యాయ వ్యవస్థపై అపార గౌరవం ఉంది. ఆ వార్తలపై విచారణ వ్యక్తం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మహిళకు జరిగిన ప్రమాదం ఏంటి, అందరూ కలిసి కాపాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పేసి దానికి సంబంధించిన చిత్రాన్ని వివరాలు ఇచ్చారు. ఫ్లూ సోకినప్పుడు యాంటీబయాటిక్స్ వద్దు అని చెప్పేసి చెప్తున్నారు. డెంగ్యూ లక్షణాలు ఉన్నప్పుడు నొప్పి నివారణ మందులతో ముప్పు. ప్లేట్లెట్ల సంఖ్య తగ్గడంపై అనవసర ఆందోళన వద్దు అని చెప్పేసి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఎంవి రావు తెలిపారు. నిర్ధారణ పరీక్షల తర్వాత ఏ వ్యాధికైనా సరైన వైద్యం చేయడం సాధ్యమని ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఎంవి రావు తెలిపారట. తహసీల్దార్ స్థాయిలోని భూ సమస్యలకు పరిష్కారం. ఈ అంశాలపైన ఎక్కువ విన్నతులు RFR 2024 చట్టం ముసాయిదాపై సూచనలు. క్రోడీకరణ తర్వాత మార్పులు చేర్పులు చేయనున్నారట. బలవంతంగా భూములు సేకరించమంటూ ఉత్తమ్ తెలిపారు. 2026 మార్చికి దేవధుల పూర్తి చేస్తామని వెల్లడించారు. 2 CEలే ప్రధాన బాధ్యులు. ADలది నిర్లక్ష్యమే. వారి పర్యవేక్షణ లోపంతోనే బ్యాటరీల మరమ్మతులో తప్పులు జరిగాయంటున్నారు. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో 2020 నాటి అగ్ని ప్రమాదంపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన నిపుణుల కమిటీ. మక్కలు అద్దరహో. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం మక్కలకు రికార్డ్ స్థాయిలో ధర పలికింది. క్వింటాల్ రూపాయలు 2960 ధర రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. మొక్కజొన్నలకు ఇంత ధర రావడం మార్కెట్ చరిత్రలో ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. మరోవైపు 2 నెలల ముందే మార్కెట్కు కొత్త పత్తి వచ్చింది. క్వింటాల్కు రూపాయలు 7,011 ధర చెల్లించారు. పాత పత్తి క్వింటాల్కు రూపాయలు 7,500 పలికిందట. నీరొస్తుందని కన్నీరు తుడుస్తుందని బండరాల భూమిని తీర్చిదిద్దుకున్న సోదరులు. SRSP జిల్లాలు రాకపోవడంతో నిరాశ మిగిలిందట. సాగునీటి కోసం 38 బోర్లు వేసిన ఫలితం అంతంతే. అన్నదమ్ములు సాగుయోగ్యంగా మార్చుకున్న భూమి ఇదే అంటూ ఆ చిత్రాన్ని ఇచ్చారు. అలాగే ఈనాడులో మరికొన్ని వార్తలు మనం చూసుకున్నట్లయితే పంటంతా ఎరువులమయం. రాష్ట్రంలో ఏటికేడు భారీగా పెరుగుతున్న వినియోగం. నిరుడు 44 లక్షల టన్నులు, ఈ ఏడాది 47 లక్షల టన్నులు. గత 5 నెలల్లోనే 14 లక్షల టన్నులు కొనుగోలు చేశారు రైతులట. దిద్దుబాటు చర్యలేవి. తెలంగాణ వర్సిటీలో వివాదాస్పదంగా జవాబు పత్రాలు మూల్యాంకనం. హైదరాబాద్ తరలించి స్కానింగ్. ఒకే సంస్థతో ఒప్పందం కొనసాగింపుపై ఆరోపణలు వస్తున్నాయట. వణుకుడు రుగ్మతలకు నిమ్స్లో చికిత్స ప్రత్యేక విభాగం ప్రారంభించారు. సింగరేణిలో బదిలీ వర్కర్లకు తీపి కబురు. 2364 మంది ఉద్యోగాలు జనరల్ మజూర్గా క్రమబద్ధీకరణ. ఆ వివరాలు ఇచ్చారు. ప్రాణం మీదకు తెచ్చిన సెల్ఫీ మోస్. కాలువలో పడిన మహిళను కాపాడిన స్థానికులు. ఆ వివరాలను ఇచ్చారు. 94 రైళ్లు రద్దు. 41 దారి మళ్లింపు. కనిష్టంగా 1 రోజు గరిష్టంగా 15 రోజుల సేవలు అంతరాయం. వరంగల్ కాజీపేట 4వ లైన్ నిర్మాణ పనుల ప్రారంభం నేపథ్యంలోనే అని చెప్పేసి
ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి ఈనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను కూడా చూద్దాం. జ్వర భద్రం అంటూ వార్తిచ్చారు. ఈ ఏడాది ఇప్పటికే 6050 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. లెక్కలోకి రానివి మరెన్నో ఉన్నాయట. డెంగ్యూకి తోడు చికెన్ గున్యా, ఇతర విష జ్వరాలు దాడి చేస్తున్నాయట. మిక్స్డ్ ఇన్ఫెక్షన్తో అల్లాడిపోతున్నారు జనం. నీరసం, ఒళ్ళు నొప్పులతో స్వంత పనులు చేసుకోలేనంత సతమతమవుతున్నారట ప్రజలు. రోగులతో ఆసుపత్రులన్నీ ఫుల్ అవుతున్నాయి. పలు ఆసుపత్రుల్లో మందుల కొరత ఏర్పడింది. చాలా చోట్ల మౌలిక సదుపాయాలు కూడా కరువుగా ఉన్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే వేలు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. నిలువు దోపిడీ సమర్పించుకోలేక అల్లాడుతున్నారు జనం. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని విజ్ఞప్తులు కూడా వస్తున్నాయట. మిక్స్డ్ ఇన్ఫెక్షన్లతో తీవ్ర ప్రభావం అంటూ అంశాన్ని ఇచ్చారు. సిరోటైప్ 1-2 డెంగ్యూ వేరియంట్లతో ఆరోగ్యం సీరియస్. కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళు నీరసం మరింత ఎక్కువగా ఉంటుందట. అడిషనల్ డిఎంఈ రాజారావు వెల్లడించారు. ప్రైవేట్ పై ఉక్కుపాదం, అడ్డుగోలు వసూలు చేసి కఠిన చర్యలు తప్పవని చెప్పేసి బాధితులు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ఆఫీస్ కంట్రోల్ రూమ్ కు ఫిర్యాదు చేయొచ్చు అని చెప్పేసి సాక్షిత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజనరసింహ తెలిపారు. బేషరత్తుగా విచారం వ్యక్తం చేస్తున్న న్యాయ వ్యవస్థపై నాకు అపార గౌరవం ఉంది. సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 1000 ఎకరాల్లో కొత్త జూ పార్క్ హైదరాబాద్ కు వెలుపల ఏర్పాటు చేయాలి. అనంత్ అంబానీల ముందుకు వచ్చేవారిని ఆహ్వానించాలి. స్పీడ్ పై సమీక్షలో సీఎం ఆదేశాలు. అనంతగిరిలో నేచర్ వెల్నెస్ సెంటర్, టీటీడీ తరహాలు యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు అంటూ ఆ వివరాలు ఇచ్చారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ లది ఐడ్రామా. 6 గ్యారెంటీలు రుణమాఫీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ తో కలిసి డ్రామాకు తెరలేపిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఐడ్రా 2-3 కట్టడాలను కూల్చి ఐడ్రామా మొదలు పెట్టిందని ధ్వజమెత్తారు. జువ్వల దినే ప్రారంభం జగన్ కళ సహకారం అంటూ 1250 బోట్లు నిలుపుకునేలా అర్బర్ అభివృద్ధి అందుబాటులోకి జగన్ కళల ప్రాజెక్ట్ రూపాయలు 392.58 కోట్లతో నిర్మిస్తున్న పుడిమడక అర్బర్కు శంకుస్థాపన. రూపాయలు 3500 కోట్లతో 10 అర్బర్ల నిర్మాణం చేపట్టిన జగన్ సర్కార్. ఎన్నికల కోడ్ రావడంతో జువ్వల దినే ప్రారంభం వాయిదా పడింది. ఎఫ్టీఎల్ బంపర్ జోన్లోనూ పక్కాగా తేల్చండి అంటూ ఆ తర్వాత చట్ట ప్రకారం ముందుకు వెళ్ళండి. పల్లె రాజేశ్వరరెడ్డి పిటిషన్పై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాన్ని ఇచ్చిందట. రాక్షస రాజ్యంలో గుడ్ల గుబలు. విద్యార్థినులు వాష్రూమ్లో సీక్రెట్ కెమెరాలు, 300 వీడియోలు రికార్డ్. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటన వెనుక అధికార పార్టీకి చెందిన నేతలు, కాలేజీ నిర్వాహకులు, టీడీపీ ప్రముఖులు, సన్నిహితులే ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిని తండ్రి టీడీపీ నేత కప్పిపుచ్చి పక్కదారి పట్టించేందుకు సర్కారు యత్నాలు చేస్తున్నారు. అర్ధరాత్రి కరెంట్ ఆపేసి రహస్యంగా పోలీసులు తనిఖీలు. స్నాన గదుల్లో షవర్లు ఊడతీసి గుట్టుగా తరలించారట. వీడియోలు బయటకు లీక్ అయినట్లు తల్లడిల్లుతున్న విద్యార్థినులు వారం క్రితమే యాజమాన్యం దృష్టికి తెచ్చినా పట్టించుకోకుండా నోరు నొక్కే యత్నాలు. ఫేక్ న్యూస్ అంటూ తొలుత బుకాయింపు ప్రశ్నించిన విద్యార్థులపై ఎదురు కేసులు పెడతామంటూ హెచ్చరికలు. వర్షంలోనూ విద్యార్థినులు ఆందోళన, ప్రజా సంఘాల మద్దతు. న్యాయం చేయాలంటూ మంత్రిని నిలదీయడంతో కళాశాల వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడిందట. అలాగే మరో వార్త చూస్తే భారత్కు 4 పథకాలు వచ్చాయి. ప్యారిస్లో జరుగుతున్న పారా ఒలింపిక్స్లో ఆ వివరాలు ఇచ్చారు. ఇక ఆన్లైన్లోనే ఆ సర్టిఫికేట్లు అంటూ 9 రకాల సేవలు మీ సేవకు బదలాయింపు జరిగిందట. అవేంటో చూద్దాం. క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్, మార్కెట్ వాల్యూ, సర్టిఫైడ్ కాపీ, కాస్టా, సెస్లా, పహారీలు అంటూ ఇప్పటి వరకు మాన్యువల్గా రెవెన్యూ వర్గాలు జారీ చేసిన 9 రకాల సర్టిఫికేట్లు ఇక నుంచి ఆన్లైన్లోనే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. మనకు కావాలి ఏమా కమిటీ తెలంగాణ సర్కార్ను కోరింది సమంత. మరి దీనికి సంబంధించిన వివరాలు చూస్తే తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని నెలకొల్పడానికి వీలుగా జస్టిస్ కే ఏమా కమిటీ తరహాలో సబ్ కమిటీని నియమించాలని నటి సమంత తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారట. మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులపై నియమించిన జస్టిస్ ఏమా కమిటీ ఇచ్చిన నివేదికపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సమంత కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తెలుగు చిత్ర పరిశ్రమలోనూ మహిళలమైన మేము జస్టిస్ ఏమా కమిటీ నివేదికను స్వాగతిస్తున్నామని దీనికి బాటలు వేసిన అంటూ వార్తిచ్చారు. అలాగే సాక్షిలో మరికొన్ని వార్తలు చూసుకున్నట్లయితే
కాంగ్రెస్ బీఆర్ఎస్ లది ఐడ్రామా అంటూ వార్తించారు. సింగరేణిలో 2364 ఉద్యోగాల క్రమబద్ధీకరణ. సింగరేణి కాలరీస్ లో పనిచేస్తున్న 2364 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజదూరుగా క్రమబద్ధీకరించేందుకు ఆమోదం లభించింది. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయాలని సంబంధిత డైరెక్టర్ను సింగరేణి సీఎండీ ఎన్ బలరాం ఆదేశించారట. నేడు రాజకీయ పార్టీలతో ఎస్సీసీ భేటీ కానున్నారట. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం వేగం పెంచింది. శనివారం అన్ని రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సమావేశం నిర్వహించనున్నారట. గొడ్వానా టు ఆస్ట్రేలియా వయా ఇండియా. 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్ట్రేలియాకు మన దేశం నుంచి జీవజాతులు తరలిపోయినట్టు సిసిఎంబి శాస్త్రవేత్త జాహ్నవి జోష్ తెలిచారు. మన దేశంలో కోట్ల ఏళ్ల కిందట నుంచే జీవ వైవిధ్యం ఉందనే ఆధారాలను గుర్తించారట. అలాగే మరికొన్ని వార్తలను చూద్దాం. తల వంచి క్షమాపణ కోరుతున్న మహారాష్ట్రలో శివాజీ మహారాజ్ విగ్రహం కూల్చిపోవడంపై ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారట. మౌనమేలా మోదీజీ, మహిళలపై నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించేలా కేంద్రం పటిష్ట చట్టం తేవాలంటూ మమతా మోదీకి లేఖ రాశారట. ఆత్మరక్షణకు ఆయుధాలు. రాత్రి షిప్లో పనిచేసే మహిళా వైద్యులు ఆత్మరక్షణకు ఆయుధాలను తీసుకెళ్లాలని భావనకు వచ్చారని ఐఎంఏ వెల్లడించింది. ట్రంప్ శకం ముగిసింది. అమెరికా రాజకీయాల్లో ట్రంప్ శకం ముగిసిందని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అభిప్రాయపడ్డారట. కొనసాగిన రికార్డుల ర్యాలీ 31 ఏళ్ల తర్వాత నిఫ్టీకి వరుసగా 12వ రోజు లాభాలు. అల్క్రాజ్ అవుట్. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ నుంచి 2వ రౌండ్లో నిష్క్రమణ చెందారు. రోజుకు ₹1000 జరిమానా లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఐఏఎంసీ ఫీల్డ్పై కౌంటర్ వేయనందుకు చర్యలు. అలాగే 2-3 తేదీలో గ్రూప్స్ పై అవగాహన సదస్సు. 14 మంది ఉత్తమ అధ్యాపకులు ఎంపిక. ఇంజనీరింగ్ సీట్లు ఇలా పెంచేస్తే ఎలా? రాష్ట్రాన్ని సంప్రదించాలి కదా. ఏఐసిటిఈ యూజీసీ చైర్మన్లతో ప్రొఫెసర్ లింబాద్రి, శ్రీరామ్ వెంకటేష్ భేటీ అయ్యారట. పైప్ లైన్తో పంట చేన్లకు సాగునీరు. రాష్ట్రంలోని తొలి మైక్రో ఇరిగేషన్ పథకం. ఆదిలాబాద్ జిల్లా మత్తడివాగు ప్రాజెక్టులో ఓ కాలువ బదులు అండర్ గ్రౌండ్లో కిలోమీటర్ల మేర పైప్ లైన్. కుడి కాలువ ద్వారా సాగులోకి రానున్న 1200 ఎకరాలు అని చెప్పేసి ఈ అంశాన్ని ఇచ్చారు. వరంగల్ సూపర్ ఆసుపత్రి పనులపై విజిలెన్స్ ఆరా. అలాగే సహజ వనరుల రక్షణ కోసం ఐరా వీలైనంత త్వరలో స్కిల్స్ వర్సిటీ నమూనాలు. పల్లివేలలో 4గురికి కుక్కకాటు. ఎప్పటికైనా ఉత్తమ్ సీఎం అవుతారు. నా నాలుకపై మచ్చలున్నాయి. నేనంటే జరుగుతుందంతే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. 1000 ఎకరాల్లో జూ పార్క్. హైదరాబాద్ శివార్లో కొత్తగా ఏర్పాటు చేయనున్నారట. దాన్ని ప్రధాన హెడ్లైన్ గా ఇచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం చూస్తే, టీడీడీ తరహాలో యాదగిరిగుట్ట ఆలయ బోర్డు చట్ట సవరణ ద్వారా స్వయం ప్రతిపత్తి కల్పిస్తాం. 4th సిటీలో 1000 ఎకరాలు హెల్త్ హబ్. రామప్పగుడిల కీసరగుట్ట ఆలయ పునర్నిర్మాణం. అనంతగిరిలో నేచర్ వెల్నెస్ సెంటర్. పర్యాటకులను ఆకట్టుకునేందుకు కొత్త పాలసీలు. హెల్త్ ఏకో టెంపుల్ టూరిజంపై ప్రత్యేక దృష్టి. స్పీడ్ ప్రాజెక్టుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. స్కిల్ యూనివర్సిటీ డిజైన్లను పరిశీలించారు సీఎం. ఆ వ్యాఖ్యలను నాకు అప్పందించారు అంటూ బేషరతుగా విచారణ వ్యక్తం చేస్తున్న న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ వివరణ. నామినేటెడ్ భర్తీపై బట్టి ఉత్తమ్తో సీఎం చర్చించారు. అలాగే హిమాయత్ సాగర్ కు హైడ్రా బుల్డోజర్లు. ఎఫ్టీఎల్ బంపర్ జోన్ పై 1-2 రోజుల్లో స్పష్టత రానుందట. 2-3 రోజుల్లో నివేదిక, ఆ తర్వాత చర్యలు. సర్కార్ ఆదేశాల మేరకు నీటిపారుదల శాఖ వాటర్ బోర్డు సర్వే. 10 అక్రమ నిర్మాణాలు గుర్తింపు. వాటిలో ఎమ్మెల్యే సహా ప్రముఖుల అతిథి గృహాలు. జనవాడ ఫామ్ హౌస్ పై ఆర్డీఓకు సర్వేయర్లు నివేదిక. ఫిర్యాదు వచ్చిన 48 గంటల్లోపే నేలమట్టం. రామ్నగర్ మాలెమ్మ గల్లీ రోడ్ నాలాపై చర్యలు. 3 అంతస్తుల భవనం సహా కట్టడాలు తొలగింపు. ప్రతి ఫిర్యాదు ప్రత్యేకమే, అలసత్వం వద్దు. సుదీర్ఘ సమీక్షలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. 6 అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. తెలంగాణను మరో బుల్డోజర్ రాజ్యం కానివ్వద్దు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖార్గేకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
పిఎస్ఆర్ కాంతిరాణా విశాల్ గున్ని ఈ ఐపీఎస్లే వేధించారు. మరో ఇద్దరు పోలీస్ అధికారులు ఉన్నారు. వారి పేర్లు నాకు తెలియదు. మానసికంగా శారీరకంగా హింసించారు. కొందరు పోలీసులు నన్ను అసభ్యకరంగా ఫోటోలు వీడియోలు తీశారు. సజ్జన్పై కేసు రాజీ చేసుకోవాలన్నారు. ఏపీ పోలీసులకు వెల్లడించిన కదంబరి విద్యాసాగర్ పెళ్లి చేసుకుంటానన్నాడు. కాదన్నానని నన్ను వేధిస్తున్నాడు. ఆ పోచరి డాక్యుమెంట్ అతడి సృష్టి. పోలీసులు నన్ను ముంబైలో కిడ్నాప్ చేసి విజయవాడ తీసుకొచ్చారు. 45 రోజులు నా జీవితాన్ని దుర్భారం చేశారు. మీడియాతో కదంబరి జిత్వాని తెలిపారు. ముంబై నటి కేసులో ఎవరున్నా వదలొద్దు అంటూ పోలీసు ఉన్నతాధికారులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారట. రాత్రిపూట డ్యూటీ భయం. దేశంలో 1/3 మంది వైద్యులు అభద్రతలోనే మహిళా డాక్టర్లో మరింత భయం. ఆత్మరక్షణ కోసం వెంట ఆయుధాలు. 45% ఆసుపత్రిలో డ్యూటీ రూమ్లు, విశ్రాంతి గదులు కూడా కరువు. ఉన్న వాటిలో బాత్రూమ్లు లేవు. ఐఎంఏ ఆన్లైన్ అధ్యయనంలో వెల్లడి. 22 రాష్ట్రాల్లో 3885 మందితో సర్వే నిర్వహించారట. దక్షిణ ఆర్ఆర్కు 3 నమూనాలు. అలైన్మెంట్ ఖరారు కోసం రూపకల్పన. రైతుల సాగు భూములు లేని మార్గంపై యోచిస్తుందట. పోర్ట్ సిటీకి అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకుంటుంది. ప్రత్యేకంగా దృష్టి సారించిన సర్కార్ 189.2 కిలోమీటర్లకు 2000 హెక్టార్ల భూ పరిహారానికి రూపాయలు 7,000 కోట్లు. మొత్తం రూపాయలు 16,000 కోట్లతో రోడ్డు నిర్మాణం జరగనుందట. లేడీస్ హాస్టల్ బాత్రూంలలో రహస్య కెమెరాలు. ఆ వివరాలు ఇచ్చారు. వైసీపీకి మరో 2 ఎమ్మెల్సీల గుడ్ బై. కర్రీ పద్మశ్రీ, కళ్యాణ చక్రవర్తి రాజీనామా చేయనున్నారట. శివాజీ మాకు దేవుడు. మహారాష్ట్రలో ఆయన విగ్రహం కూలడంపై క్షమాపణ చెప్తున్న ప్రధాని. దేశవ్యాప్తంగా 218 ఫిషరీస్ ప్రాజెక్టులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు. ఏపీలో జ్వలదినే హార్టర్ కూడా అంటూ వార్తిచ్చారు. ఆ 15,000 కోట్ల గ్రాంట్. అమరావతి నిర్మాణానికి కేంద్ర సాయం ఈఏపీ అప్పుగా తెచ్చి రాష్ట్రానికి ఇస్తుంది. తిరిగి 100% కేంద్రమే చెల్లింపు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ తెలిపారు. నవ్వుతో చెల్లింపు అంటూ మరో వార్తిచ్చారు. స్మైల్ పే పేట ముఖ గుర్తింపు ఆధారిత చెల్లింపు వ్యవస్థ ప్రారంభించిన ఫెడరల్ బ్యాంక్. దేశంలో తొలి ఫేషియల్ పేమెంట్ వ్యవస్థ అంటూ ఆ వివరాలు ఇచ్చారు. శ్రీశైలానికి భారీ వరద. ఎగువ నుంచి మరో 5 రోజుల పాటు హెచ్చరించిన కేంద్ర జల సంఘం. సాగర్లో 2వ రోజు గేట్లు ఓపెన్. రాష్ట్రంలో నేడు రేపు అతి భారీ వర్షాలు కురవనున్నాయట. ఒకే రోజు 4 పథకాలు. ప్యారిస్ పారా ఒలింపిక్స్లో భారత్ జోరు. షూటర్ అవని లేఖరకు స్వర్ణం, మనీష్కు రజతం, మేనా ప్రీతికి కాస్యాలు వచ్చాయట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే ఒకే రోజు ఎన్ని సమస్యలు అంటూ వార్తించారు. గృహజ్యోతికి బిల్లుల మోత. ఎరువుల కోసం బారులు. పోరుబాటలో రైతన్న పాదయాత్ర. హామీలు ఘనం, అమలు మోసం. ప్రజలు ఆగం, తెలంగాణ ఆగమాగం. కాంగ్రెస్ పై కేసీఆర్ కథనబేరి. 9 నెలల్లోనే రాష్ట్ర పరిస్థితి ఉల్టా పల్టా. పోరాడి సాధించిన తెలంగాణ ఈనగాచి నక్కలపాల. 10 ఏళ్ల కృషి గంగలపాల. సిర్ల పంటల రాష్ట్రంలో రైతు కంట కన్నీరా. దళితుల నోటికాడి కూడు లాగేస్తారా. బషీరాబాద్ కాల్పుల మరిచి మళ్ళీ ప్రపంచ బ్యాంక్ ముందు సర్కారు మోకరింప. ఇక మీరు రంగంలోకి దూకక తప్పదు. గ్యారెంటీలపై ప్రభుత్వం మెడలు వంచాలి. కేసీఆర్కు బీఆర్ఎస్ సీనియర్ల వినతి. సూత్రప్రాయంగా అంగీకరించిన అధినేత. సెప్టెంబర్ 10 తర్వాత సమాలోచన. తెలంగాణ ఉద్యమ తరహాలో కార్యాచరణ. ఇదేం సర్కార్, ఇదేం పాలన. కేసీఆర్ మళ్లీ వస్తే మంచుగుండు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల మనసులో మాట. పరిపాలనలో ప్రభుత్వం విఫలమైందని ఆవేదన. కేసీఆర్ డబ్బును ప్రేమించాడు అంటూ డబ్బు కోసం రాజకీయం చేయడు. కేసీఆర్ చాలా మందికి అర్థం కాడు. ఆయన తత్వాన్ని నేను గ్రహించా. పార్టీ పెట్టినప్పుడు కూడా పైసా లేదు. సిద్ధాంతాన్ని నమ్మి పనిచేస్తాడంటూ నమస్తే తెలంగాణతో గద్దె ఈనయ్య తెలిపారు. హైడ్రా ఇటు చూడు. చెరువులో కాంగ్రెస్ నేత వెంచర్ అంటూ ఆ వార్తించారు. మట్టిని కొట్టి సౌదాలు కట్టి పొంగులేటి గుట్టు విప్పిన గూగులమ్మ. 2011తో పోలిస్తే స్పష్టంగా కనిపిస్తున్న ఉల్లంఘనలు. కేవీపీ ఫామ్ హౌస్లోనూ విస్తృతంగా నిర్మాణాలు. టిప్పర్లతో భారీ ఎత్తున మట్టి నింపి ఆక్రమణలు. పెద్దోళ్లను వదిలి పేదలపై పడతారా అంటూ సామాన్లు తీసుకునే సమయం ఇవ్వలే. అర్ధరాత్రి కాలనీ కూల్చేస్తారా. మానవత్వం లేని కాంగ్రెస్ సర్కార్. మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అంటూ వార్తించారు. స్పోర్ట్స్ వెంచర్ కూల్చివేత బాధ కలిగించిందంటూ కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు ఆవేదన వ్యక్తం చేశారు. కాబోయే సీఎం ఉత్తమ్ కుమార్ నా నాలుకపై మచ్చలున్నాయి. నేను చెప్పానంటే అయి తీరుతుంది అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ వ్యాఖ్యలు.
ప్రమోషన్కు నేను రెడీ, ముఖ్యమంత్రి కావాలనే కోరిక లేకపోవడానికి నేనేం సన్యాసిని కాను. కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర వ్యాఖ్యలు. నా ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర అంటూ ఎమ్మెల్యేలకు 100 కోట్ల ఆఫర్. సీఎం సిద్ధు ఆ వివరాలు ఇచ్చారు. నన్ను మన్నించండి అంటూ సుప్రీంకోర్టుకు బేషరతుగా క్షమాపణ చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్సీ ఎస్టీల దగ్గర ఇట్లనే వాసన వస్తుంది. ఉపాధ్యాయులు మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు. పాలమాకుల కస్తూర్బా గాంధీ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. యాదగిరిగుట్టకు టెంపుల్ బోర్డు టూరిజం అభివృద్ధి కోసం కొత్త పాలసీకి సీఎం ఆదేశించారట. గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్లో సీక్రెట్ కెమెరా, 300 ఫోటోలు వీడియోలు లీక్. ఏపీలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో ఘటన. బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని అరెస్ట్ చేశారట. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే
ఆచరిద్దాం ఆదివారం పిల్లలతో ఇంటి పనులు చేద్దామంటూ వార్తించారు. మీ పిల్లల్ని మీరు నిజంగా ప్రేమిస్తున్నట్లయితే వారితో తరచుగా ఇంటి పనులు చేయించండి. వారి బాధ్యతలను వారికి తెలియజేయండి. ఏ పని చేసినా ఇంకా వేగంగా మెరుగ్గా చేయగలవంటూ ప్రోత్సహించండి. వారి భాగస్వామ్యం లేకుండా కుటుంబ పనులు పూర్తి కావని అర్థమయ్యేలా చెప్పండి. పిల్లల్ని ప్రేమించడంతో పాటు వారికి అన్ని నేర్పించడం తల్లిదండ్రుల బాధ్యత అంటూ దానికి సంబంధించిన ప్రత్యేక కథనాన్ని ఇచ్చారు. బోధన్ బల్దియా బరసా ఫ్లోర్ లీడర్ పై దాడి జరిగింది అంటూ ఆ వివరాలు ఇచ్చారు. బడి బాగుండాలి, ఆందోళన వద్దు, బ్యాంక్ లీకేజీ రుణ లక్ష్యం ఖరారు. జీజీహెచ్లో అత్యధిక ఓపీ నమోదు కావడం జరిగింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులతో పోలిస్తే ఈ నెల 28వ తేదీన నగరంలోని జీజీహెచ్లో అత్యధిక ఓపీ నమోదైందట. మెరుగైన వైద్యం అందించాలి అంటూ నగరంలోని వర్ని రోడ్లోని సీతారాం నగర్ కాలనీ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంత్ ఆకస్మికంగా తనిఖీ చేశారట. రైతుల కోరిక మేరకు నీటి విడుదల, అలాగే బిఎల్ఓలతో ఇంటింటి సర్వే నిర్వహించారు. బాల్కొండలో కాకతీయ కాలువకు నీటి విడుదల పెంపు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదలను శుక్రవారం నుంచి 4000 క్యూసెక్లకు పెంచారు. ప్రాజెక్టుకు ఎగువ నుంచి 10,807 క్యూసెక్ల వరద చేరుతుందని చెప్పారు. సదరం శిబిరాలు తేదీలు ఖరారు. దివ్యాంగుల వైకల్యం నిర్ధారణకు సెప్టెంబర్ 4, 11, 18 తేదీలో జీజీహెచ్లో సదరం శిబిరాలను నిర్వహించనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సాయగౌడ్ తెలిపారు. బ్యాంక్ లీకేజీ రుణ లక్ష్యం ఖరారు. స్వశక్తి మహిళా సంఘాల సభ్యులు ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వ బ్యాంక్ లీకేజీ రుణాలు అందిస్తోంది. వీటిని సద్వినియోగం చేసుకుంటూ మహిళా సంఘాల సభ్యులు చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారట. ఆందోళన వద్దు, వైరల్ జ్వరం వచ్చినా రక్త పలికల్లో తగ్గుదల, జాగ్రత్తలు పాటిస్తే త్వరగానే ఆరోగ్యం అంటున్నారు. బడి బాగుండాలని రేపటి నుంచి 15 వరకు స్వచ్ఛ పక్వాడో కార్యక్రమాలు, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం. ఉన్నత స్థానాలకు చేరుకోవాలి అంటూ వార్తించారు. మానసిక దృఢత్వం ముఖ్యం. రద్దు చేసుకోవడానికి ఒకే రోజే అవకాశం. ప్రభుత్వ, ప్రైవేట్ అన్ని రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరి తర్వాత కళాశాల మార్చుకోవాలనుకునే వారికి వెబ్సైట్లో శనివారం ఒక్కరోజే ప్రవేశం రద్దు చేసుకునే అవకాశం కల్పించినట్లు డిఐఓ రవికుమార్ తెలిపారు. హక్కుల సాధనకు సమిష్టి పోరాటం అంటూ వార్తించారు. అలాగే ఇంధన వనరులను కాపాడాలి. రాష్ట్ర కమిటీల్లో 5గురికి చోట్లు. ప్రేమ విఫలం, యువకుడు బలవన్మరణం, యువతి ఆత్మహత్య యత్నం. ఈ ఘటన ఎడపల్లి ప్రాంతంలో చోటు చేసుకుంది. వివాహిత మృతి చెందిన ఘటన డిచ్పల్లిలో చోటు చేసుకుంది. ఆ వివరాలన్నీ ఇచ్చారు. ఇవి ఈనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. సగంలో వదిలేశారు అంటూ ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. నగరంలో ₹100 కోట్లతో గతేడాది అభివృద్ధి పనులు ప్రారంభం. ప్రభుత్వం మారడంతో నిలిచిపోయిన వైనం. మరోవైపు నగరంలో చాలా చోట్ల వెలుగని ఎల్ఈడి లైట్లు. ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. దీని పట్ల పట్టించుకోవట్లేదు అధికారులు. ఇది నిజామాబాద్ నగర పాలక సంస్థలో తీరు ఈ విధంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. మరో అంశాన్ని చూసుకుంటే కదిలిన యంత్రాంగం. నగరంలో తనిఖీలు చేపట్టిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్. అలాగే కనుచూపు మేర జిల్లాలోని మంచిపా నుంచి కామారెడ్డి జిల్లా గాంధారి వెళ్లే మార్గంలో గల గుట్టలో సాగవుతున్న పంటల కనుచూపు మేర పచ్చదనంతో కలకల్లాడుతున్నాయి. కొండలు, గుట్టలు నమ్ముకొని గిరిజనులు వ్యవసాయం చేస్తున్నారు. యాచారం తాండ వద్ద సాగవుతున్న మొక్కజొన్న, పత్తి పంటలకు సాక్షి క్లిక్కుమనిపించింది అంటూ ఆ చిత్రాన్ని ఇచ్చారు. పెద్ద ఆసుపత్రికి రోగుల తాకిడి. శుక్రవారం రాష్ట్రంలోని రికార్డు స్థాయిలో 2680 ఓపీ నమోదై కావడం జరిగింది. డెంగ్యూ, వైరల్ ఫీవర్, టైఫాయిడ్ జ్వరాలతో వస్తున్న రోగులు. ఆసుపత్రిలో ఏర్పడిన మందుల కొరత. 15 రోజులుగా బీపీ, షుగర్ గోళీలు లేవు. ఇబ్బందులు పడుతున్నారు రోగులు. చేప పిల్లల కేంద్రం పరిశీలించారు శ్రీరామ్ సాగర్లో. అలాగే నేను రౌడీ ఎమ్మెల్యేను, అవినీతికి పాల్పడితే ఊరుకోను. ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్పై ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా పక్కగా ఉండాలి అంటూ ఓటర్ల జాబితా పక్కగా ఉండాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ అన్నారట. ఇంటర్లో డిలీట్ ఆప్షన్కు నేడు అవకాశం ఉంది. ఆఖరి తేదీ. ఆ వివరాలు ఇచ్చారు. సదరం క్యాంపులు ఖరారు. నరేందర్ను కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ ఆ అంశాలను ఇచ్చారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకొని మహిళలు లక్షాధికారులు కావాలి. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి తెలిపారట. ప్రతి బూత్లో 200 సభ్యత్వాలు చేయించుకోవాలి. తేయిలో ప్లేస్మెంట్ డ్రైవ్. 35 మంది విద్యార్థులు ఎంపిక కావడం జరిగిందట. మొరాయిస్న తూము గేటు. పంట పొలాలకు అందని నీరు. కాంట్రాక్టర్ల అధికారుల నిర్లక్ష్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారట. అంచనాల తయారు చేస్తున్నామంటూ గతంలో ఇష్టరాజ్యంగా పనులు
గిరిరాజ్ కాలేజ్లో జాబ్ మేళా నిర్వహించారు. మెరుగైన విద్యను అందించాలి, తప్పుపోయిన బాలుడిని అప్పగించారు రుద్రులో. ఉత్పాదక ఇంధన వనరులను కాపాడాలంటూ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. అలాగే ఎస్ఆర్ఎస్పీకి కొనసాగుతున్న వద్ద జీతాలు చెల్లించండి అంటూ తమకు జీతాలు చెల్లించాలని కోరుతూ శుక్రవారం కలెక్టరేట్కు మిషన్ భగీరథలో పనిచేస్తున్న ఆపరేటర్లు తరలి వచ్చారట. తేయు విద్యార్థికి డాక్టరేట్ లభించింది. అలాగే క్రైమ్ కార్నర్లో వార్తలు చూసుకుంటే ప్రేమ చెంట అఘాయిత్యం, యువకుడు ఆత్మహత్య, యువతి ఆత్మహత్య యత్నం చేసింది. ఈ ఘటన బోధనలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇచ్చారు. ప్రమాదంలో ఇద్దరికి గాయాలైన ఘటన బోధన్. పేకడ స్థావరంపై దాడి చేశారు. కలీల్వాడి నగరంలో హత్య కేసులో నిందితులు రిమాండ్కు తరలించారు. కామారెడ్డిలో విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఇద్దరికి జైలు. అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందింది. పోలీసులు అదుపులో భర్త. శుభకార్యానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకరు మృతి, మరొకరికి గాయాలైన ఘటన నసులాబాద్లో చోటు చేసుకుంది. కర్రలతో దాడి చేసుకున్న యువకులు. కలీల్వాడిలో యువతిని వేధించిన యువకులు. కౌన్సిలర్పై దాడి. ఆటో ఎత్తుకెళ్లిన దొంగలు. బాన్స్వాడలో ప్రైవేట్ ఆసుపత్రి నర్స్. పట్టణంలోని చైతన్య కాలనీలో నివాసం ఉంటున్న మమత అనే ప్రైవేట్ ఆసుపత్రి నర్స్ శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందట. డంపింగ్ యార్డును సందర్శించిన కలెక్టర్. అధికార పార్టీ కనుసన్నలో పోలీస్ వ్యవస్థ అంటూ అధికార కాంగ్రెస్ పార్టీ కనుసన్నలో పోలీస్ శాఖ పనిచేస్తుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ శుక్రవారం ఓ ప్రకటనలో విమర్శించారట. ట్రాఫిక్ క్లియర్. సాక్షి దినపత్రికలో గురువారం కలీల్వాడ్లో ట్రాఫిక్ సమస్య పరిష్కరించారట. అలాగే ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయాలి, హక్కుల సాధనకు ఉద్యోగులు ఉద్యమించాలి, పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలి అంటూ మాట్లాడుతున్న సిఐ సురేష్. డిఎల్పిఓ ఆకస్మిక తనిఖీ, కిల్లా ఫిల్టర్ బెడ్ పరిశీలన. ఆ వివరాలు ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే వ్యాధుల పంజా. జిల్లాలో విస్తరిస్తున్న సీజనల్ వ్యాధులు, పెరుగుతున్న డెంగ్యూ, మలేరియా కేసులు, ఆసుపత్రిలో కిక్కిరిసిపోతున్న రోగులు, నిలువున దోచేసిన ప్రైవేట్ ఆసుపత్రులు అనే వార్త ఇచ్చారు. 60 టీఎంసీలకు ఎస్ఆర్ఎస్పీ నీటి మట్టం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 60 టీఎంసీలకు పైగా నీరు చేరడంతో వానాకాలం యాసంగి సాగుకు డోకా లేదని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారట. కాల్వలకు కొనసాగుతున్న నీటి విడుదల. ఇంటర్లో డిలేట్ ఆప్షన్ నేడు చివరి రోజు అంటూ వార్తిచ్చారు. ఓటర్ నమోదుకు మరో అవకాశం. అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారట. జిల్లాలో 14,19,769 మంది ఓటర్లు ఉన్నారట. అల్లిసాగర్ ఆయకట్టుకు నీటి విడుదల. రైతులు పొదుపుగా నీటిని వాడుకోవాలంటూ బోధన ఎమ్మెల్యే మాజీ మంత్రి పి సుదర్శన్ రెడ్డి తెలిపారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు ఎమ్మెల్యే. క్రీడలకు ప్రభుత్వం ప్రోత్సాహం. ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాస్ల బాలరాజు తెలిపారు. ఆర్ఎంపీలు పరిధి దాటి చికిత్స చేయొద్దు, హెల్మెట్ను తప్పనిసరిగా ధరించాలి, రుణమాఫీ కోసం కుటుంబ సభ్యుల నిర్ధారణ పక్కాగా చేపట్టాలి, సీజనల్ వ్యాలపై అప్రమత్తంగా ఉండాలంటూ జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ తెలిపారు. అలాగే బోనుకు చిక్కిన 28 కోతులు. కమ్మర్పల్లిలో ఆర్మూర్లో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవ్వాలి. ఆలయ స్వాగత తోరణానికి భూమి పూజ నిర్వహించారు. వేల్పూర్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ముప్కల్. బెహరాల్లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. కామర్పల్లిలో ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఎడపల్లిలో బాల్కొండలో అంతర్ పాఠశాల క్రీడా పోటీలు. రుణమాఫీ కాని రైతులు కుటుంబ వివరాలు ఇచ్చి సహకరించాలని చెప్తున్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేయొద్దు అంటూ ఆర్మూర్ ఎమ్మెల్యే తెలిపారు. బీడీ కార్మికులకు ₹4,000 జీవనాభివృద్ధి ఇవ్వాలి. ఓటు హక్కులు నమోదుపై ఇంటింటి సర్వే. వినాయక చవితి పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలంటూ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఘనంగా తెలుగు భాష దినోత్సవం నిర్వహించారు. బోధనలో మంత్రులను కలిసి కాంట్రాక్ట్ అధ్యాపకులు. దేశ సుస్థిర అభివృద్ధికి పునరుత్పాదక ఇంధన వనరులు కాపాడాలి. అంగన్వాడీ కేంద్రంలోని ఆయాను మార్చండి అంటూ బీర్కుకు సంబంధించిన వార్త ఇచ్చారు. గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధమైన ఘటన. త్రుటిలో తప్పిన ప్రాణప్రాయం. బోధన్ సాలూరా మండల కేంద్రంలో చోటు చేసుకుంది. శుక్రవారం కిల్లా కట్టను రక్షించుకునే బాధ్యత అందరిది అంటూ ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్ తెలిపారు. ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీ. శుభ్రత పాటించని టిఫిన్ సెంటర్లకు జరిమానా విధించారు. మిషన్ భగీరథ కార్మికులకు వేతనాలు ఇప్పించాలి. డంపింగ్ యార్డును పరిశీలించిన కలెక్టర్. రోడ్డుకు అడ్డంగా వాహనాలు నిలిపితే చర్యలు తీసుకుంటామని చెప్పేసి నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపై రాంగ్ పార్కింగ్ చేసే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వి వెంకటరమణ తెలిపారట. ఘనంగా సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించారు. శ్రావణ మాసం పునర్వాసు నక్షత్రాన పురస్కరించుకొని సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారట. నగరంలోని సుభాష్ నగర్ రామాలయంలో
హక్కుల సాధన కోసం ఉద్యమించాలి, గణేష్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి అనే వార్తించారు. ఏకకాలంలో రుణమాఫీ చేయాలి, మెరుగైన విద్యను అందించేలా కృషి చేయాలి జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ తెలిపారు. భర్త నిర్లక్ష్యం వల్లే శిశువు మృతి చెందింది, పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య అనురాధ. నగరంలో ఆటో అపహరణ, ఆ వివరాలు ఇచ్చారు. అలాగే చంబి గద్దె నిర్మాణానికి భూమి పూజ చేశారు ఇందల్వాయిలో. లాఠీలతో మహిళతో పట్టుబడ్డ బీఆర్ఎస్ కౌన్సిలర్, దేహశుద్ధి చేసిన కుటుంబీకులు. నూతన నియామకం, గోశాలను సందర్శించిన మున్సిపల్ కమిషనర్, సంఘ సభ్యులకు రుణాలు ఇప్పించాలంటూ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి తెలిపారట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే, నాడి పట్టే వారేరి, నిత్యం 1000 మందికి పైగా రోగుల తాకిడి, డాక్టర్లు రేక అందని వైద్య సేవలు, 45 మందికి గాను ఉన్నది 17 మంది మాత్రమే. వైద్యం అందక పెను తిరుగుతున్న రోగులు నిజామాబాద్కు రిఫర్ చేస్తున్నారు డాక్టర్లు. ఎన్నాళ్ళు ఎదురు చూపులు, రుణమాఫీ ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉందట. రైతు వేదికల చుట్టూ రైతుల ప్రదక్షిణలు, మాఫీపై అధికారుల నుంచి స్పష్టత కరువుగా ఉంది. అయోమయంలో అన్నదాతలు అంటూ ఆ వివరాలు ఇచ్చారు. సాగునీటి పొదుపుగా వాడుకోవాలి అంటూ బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. కిక్కిర్సిన జీజీహెచ్, రాష్ట్రంలో అత్యధికంగా రోగుల తాకిడి, మొన్న స్టేట్లో ఫస్ట్, నిన్న సెకండ్ ప్లేస్. విష జ్వరాలు తీవ్రతను కళ్ళకు కడుతున్న వైద్యం, అందరికీ వైద్యం అందిస్తున్నాం. జీజీహెచ్కు రోగుల తాకిడి బాగా పెరిగింది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఓపీ నమోదైంది. శుక్రవారం కూడా 2700 మందికి ఓపీ సేవలు అందించాం. ఎంతమంది వచ్చినా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పేసి జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రతిమారావు తెలిపారు. అమదాపూర్లో ఒకరికి డెంగ్యూ, ఆ వివరాలు ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ కనుసన్నలో పోలీసు వ్యవస్థ నడుస్తుందంటూ నాయకులకు గులాంగిరి చేయడం సిగ్గుచేటు. పోలీసు అధికారులపై అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారట. నత్తన్న రకన లెండి పనులు, ప్రాజెక్టు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, మద్నూర్, మహారాష్ట్రలోని ముఖేడ్ వద్ద 35 ఏళ్ల క్రితం ప్రారంభించిన లెండి ప్రాజెక్టు పనులు నత్తన్న రకన సాగుతున్నాయని జూకల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారట. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.